ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికియున్న నీకు పరుపాఠమే కదా, బ్రతికియున్న నీకు పాఠమే కదా. దేవుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపు నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ముందున్న సంఘమునకు అటు రీతిగా ఈ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నట్టు ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మరొక కృపను ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. తన కృపలో మనలందరినీ కూడా నడిపించడానికి దేవుడు ఎంతగానో ఆ నాశపడుతున్న విధానాన్ని బట్టి మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 23 సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనములో ఇటు రీతిగా ఒక మాటను మనము చదువుదాం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుల ఘనమైన దేవా, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. ఈ దినాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. ప్రభువా, మాట్లాడేవాడిని నేను కాదు కానీ నీవు మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. నీ ప్రజలైనటువంటి వారితో ఈ దినాన్ని ప్రభువా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నట్టు నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాటలు హృదయపూర్వకముగా వారి జీవితంలో మార్పును పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడిపై నీ వారితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య లేఖనములో నుండి ఇటు రీతిగా 23వ అధ్యాయము 10వ వచనములో సంఖ్యాకాండములో కనబడుతూ ఉంది. ఈ మాట వాస్తవానికి ఈ మాటను పలికినట్టి వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ సుపరిచితమైనట్టి ఒక ప్రవక్తను దేవుడు పిలుచుకున్నాడు. నీవు నా పరిచర్య చేయు అని బిలామును పిలిచాడు. బిలాము తన జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టి బిలాము దేవుని మాట వినుటకు వచ్చాడు. అయితే దేవుని బిడ్డారా, దేవుడు బిలాముతో ఏమి విధంగా మాట్లాడాలనుకున్నాడు? బిలాము యొక్క పరిచర్య ఏంటి అని అంటే, దేవుడు బిలాముని ఎన్నుకున్న రీతి ఏంటనంటే, నేను ఎవరి దగ్గరికి నిన్ను పోనిస్తానో, ఎవరి దగ్గరికైతే నేను వెళ్ళమంటానో వారి యొద్దకు నువ్వు పోయి వారి యొక్క జీవితంలో నేను ఏ మాట అయితే పలకమన్నానో,
ఏ మాట అయితే నేను పలకమన్నానో ఆ మాటను నువ్వు వారి పట్ల పలుకు. ప్రజల మధ్యకు నిన్ను పంపించినప్పుడు వారిని గూర్చి నా హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన ప్రకారంగా నేను నీకు చెప్పినప్పుడు నీ నోటి ద్వారా నా మాటను ఆ ప్రజలకు వినిపింపచేయి. ఇది బిలాము యొక్క సేవా పరిచర్యలో దేవుడు బిలామును పిలుచుకున్న రీతి. అయితే దేవుని బిడ్డలారా, బిలాము దేవుని మాట విన్నట్టు వాడే. బిలాము దేవుడు ఏది పలకమంటే, ఏ మనుషులు, ఏ జనాంగము, ఏ దేశము దగ్గరికి వెళ్ళి ఇదిగో బిలాము వీరిని నీవు దీవించు అని అంటే, దేవుడు ఎప్పుడు దీవించేవాడు కాబట్టి ఎక్కువ శాతముగా దీవించేవాడుగానే బిలామును వాడుకున్నాడు. అయితే ఒకాన సమయంలో దేవుడికి విరోధముగా ఉన్న దేశాలు, విరోధముగా ఉన్న మనుషులు, విరోధముగా ఉన్న పట్టణాలు కొన్ని ఉన్నాయి. వారి దగ్గరకు పోయినప్పుడు దేవుడు ఎప్పుడైనా వారిని శపించమని, దేవుడు శపించేవాడు కాదు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, కానీ వారి క్రియలను బట్టి విడిచిపెట్టినప్పుడు వారికి సూటిగా మాట్లాడమని దేవుడు అడిగినప్పుడు వారితో మాట్లాడి ఆ విషయాలను బిలాము ద్వారా ఆ ప్రజలకు లేదా ఆ దేశానికి తెలియజేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో బిలాము ఒక దినాన్ని, ఒక మానవుడైనప్పటికీ కూడా దేవుని స్వరాన్ని, దేవుని మాటను బిలాము యొక్క నోటిలో ఉండబడడం వల్ల బిలాము గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. అయితే బిలాము తనకున్నంటి స్టేటస్ని, అనగా ఈ భూలోకంలో ఆ బలాన్ని బట్టో, ఆ మాటను బట్టో, ఆ యొక్క జీవితాన్ని బట్టో, మనకున్న పదవును బట్టో ఒక స్టేటస్ పెరిగిన తర్వాత మనము దేవుని మరిచిపోయినట్టు వారుగా, లేదా మనం ఆ స్టేటస్ను సంపాదించుకునే వారుగా ఒక్కొక్కసారి మన మాటల్లోనో మన క్రియల్లోనో కనబడుతూ ఉంటాయి. అయితే బిలాము ఎప్పుడైతే ఈ ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడో, నీవు దీవించబడునుగాక అన్న వారందరూ దీవించబడుతున్నారు, మీరు శపింపబడిన వారై ఉంటారు అంటే శపింపబడిపోతున్నారు. కాబట్టి అతనుకున్న మాటను బట్టి అది దేవుడిచ్చిందనే సంగతి ప్రజలు కానీ, రాజులు కానీ, నాయకులు కానీ మరిచిపోయారు. అయితే అది మనిషినికి విలువగా తెచ్చేదిగా మారిపోయింది బిలాముకు. కాబట్టి బిలాము మాట ఏది పలికితే అది జరుగుతుంది అని అనుకున్నారు. అందుకనే బిలాము నోట ఏ మాట వస్తే మన దేశం దీవించబడుతుంది, బిలాము నోట ఈ మాటను మనం పలికించుకుంటే పంటలు చాలా చక్కగా పండునుగాక అని బిలాము నోటు ద్వారా పలికించుకుంటే బాగుంటుంది అని అనుకోవచ్చు ఆ రోజుల్లో ఉన్న రాజులు కానీ, ఆ రోజుల్లో ఉన్న నాయకులు కానీ. బిలాము నోట మనం గొప్ప దేశముగా మార్చబడాలి అన్న ఆలోచన వాళ్ళకి రావచ్చు. అయితే దానికి కొంత ధనాన్నిచ్చి బిలాము నోట శుభాలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆలోచన చేసినప్పుడు అటువంటి విరోధముగా, దేవునికి విరోధముగా ఉన్న రాజుతో స్నేహము బిలాము చేశాడు. అయితే బిలాముకు కొంత ధనాన్నిచ్చి, బిలామా నీవు ప్రవక్తగా ఉన్నావు కాబట్టి, నీవు మమ్మల్ని దీవించేవాడుగా ఉంటే, నీవు మమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటే మేము కొంత ధనాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం అని ఆ రాజు బిలామును అడుగుట మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అయితే దానికి మనందరికీ తెలిసినట్టుగానే ఆయన ఆ స్నేహం చేసి రాజుతో దీవించాలనుకుంటాడు. అయితే అది దేవుని దగ్గర పాపముగా, దేవునికి కోపము తెచ్చే విధముగా, దేవుని నుండి విరోధముగా మారినట్లుగా బిలాము పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి బిలాము మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఏమన్నాడంటే, అక్కడ మనకు కావలసిన మాట ఏంటనంటే, మనం తీసుకోవలసిన మాట 23వ అధ్యాయం 10వ వచనములో, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. అంటే నీతిమంతులు, మరణం అనేది అందరికీ వస్తుంది, పుట్టిన ప్రతివాడు కూడా మరణిస్తాడు, పుట్టుట గిట్టుట కొరకే. కాబట్టి మరణం అనేది ప్రతివాని జీవితంలో ఉంటుంది, కానీ మరణము లేక మనిషి ఎవడు లేడు. మరణం అనేది ప్రతివాని జీవితంలో ఉంటుంది, కానీ మరణము ప్రతివాని జీవితంలో వస్తుంది, కానీ మరణము లేనంటి మనుషుడు ఈ భూలోకములో, అది అధికారైనా, లేదా ప్రతిరోజు పని చేసుకున్నట్టు వాడైనా, లేదా గొప్పవాడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఈ లోకాన్ని ఏలే అధిపతులైనా సరే, మరణము లేనంటి వాడు ఈ భూలోకంలో ఎవడు లేడు. ప్రతి మానవునికి మరణం వస్తుంది. నీ డబ్బును చూసి నీకు మరణం రాదు అనుకోవాల్సిన అవసరం లేదు.
నీ బలాన్ని చూసి నాకు మరణం రాదు అనుకోవాల్సిన అవసరం లేదు. నీ రాజకీయ జీవితాన్ని చూసి నాకు మరణం రాదవలసిన అవసరం లేదు. ప్రతి వానికి మరణం వస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నా మరణం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఒక దినాన్ని బిలాము అనుకున్నాడు, ఈ స్టేటస్, నాకున్న ఈ ధనము, నాకున్న ఈ పదవి, నాకున్న ఈ స్నేహాలన్నీ కూడా నా నోటు ద్వారా పలకడము ద్వారా ఈ స్టేటస్ వచ్చింది. అయితే నేను కూడా ఏదో ఒక రోజు మరణిస్తాను. కానీ నా మాటకు బలము, నా మాట ద్వారా ఆశీర్వాదము, నా మాట ద్వారా శాపము దేవుడు కలుగ చేశాడు. అయితే నేను ప్రవక్తనని వీరు గుర్తించారు. నేను ఎప్పుడైతే ప్రవక్తగా మారానో నాకంటూ ఒక స్టేటస్ను వాళ్ళు ఇచ్చారు. కానీ నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నా స్టేటస్ని ఆధారం చేసుకొని నా బ్రతుకులో దేవునికి దూరం అయ్యాను, స్టేటస్కి దగ్గర అయ్యాను అనుకున్నాడు. అలాంటప్పుడు ఈ బిలాము పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యా, చాలామంది జీవితాల్లో మరణాలు వస్తూ ఉన్నాయి, కానీ మరణాలన్నీ మంచివి కాదు. కాకపోతే నా జీవితంలో కూడా మరణం అంటూ ఉంది కాబట్టి నీతిమంతుని మరణము నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు నీతిమంతుని మరణము కావాలి. దేవుని బిడ్డలారా, చాలా సులభమైన మాట ఏంటంటే, చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, చచ్చిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా, ఎవరేం చేస్తారో తెలియదు కదా. ఒకవేళ ఈ భూలోకంలో చచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు లాజరు కథను వివరించినప్పుడు, ఆ దరిద్రుడి యొక్క కథను వర్ణించినప్పుడు ధనవంతుడు ధనికుడైనట్టు వాడు, ఆ పేదవాడైనట్టు వాడు, ఆ స్టోరీలో ఏం రాయబడుతుందంటే ధనికుడు పాతి పెట్టబడెను అని ఉంది. లాజరును దూతలు తీసుకుని పోయాయి దరిద్రుడైనట్టు వారిని అని ఉంది. అయితే దేవుని బిడ్డలారా, పాతి పెట్టాడా, ఎత్తుకొని పోయాడా అన్నది కాదు, కానీ ఆయన పరలోక రాజ్యములో దరిద్రుడైనట్టు వాడు అబ్రహాము రొమ్మును ఆముకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు అని అంటే అగ్నిగుండంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణం అనేది దరిద్రుడికి వచ్చింది, మరణం అనేది ధనికుడికి వచ్చింది. కానీ మరణము ఇద్దరికీ వచ్చింది. భూలోకంలో ఉన్నట్టు వారందరికీ వస్తుంది. కానీ మరణములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏమంటున్నాడంటే, నీతిమంతుని మరణము నాకు రావాలి, నీతిమంతుని యొక్క మరణము నాకు రావాలి అని ప్రవక్త బిలాము కోరుకుంటున్నాడు. ఈరోజు అయ్యా, మేము పాట పాడుతున్నాం ప్రతి వారం, వాక్యం చెప్తున్నాం ప్రతి వారం, సాక్ష్యం చెప్తున్నాం ప్రతి వారం, మేము అనేక మందికి సువార్తలు చెప్పాం, మేము అనేక మందిని రక్షించాం అని మనం చెప్పుకుంటున్నాం క్రైస్తవులుగా ఉన్నట్టు మనం. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మరణము నీతిమంతుని మరణము వలె ఉండాలి అని బిలాము లాంటి ప్రవక్తకే డౌట్ వచ్చినప్పుడు, ఒకవేళ మనము కూడా ఈ మాటను ప్రశ్నార్థకముగా మనము కూడా చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు భక్తుడైనట్టి బిలాము పలికిన మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింటే, నీతిమంతుని మరణము మనకి కలుగుతుందా? నీతిమంతుని మరణము కలుగుతుందా? లేదా మనము కూడా విడవబడినట్టు వారుగా నీతిమంతుని మరణము కాకుండా, మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ మరణంలో తేడా ఉంది, అది నీతిమంతుని మరణం అని. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నీతిమంతునిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, శ్రమలో, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుండి చూసి పారిపోవడము, శ్రమల నుండి చూసి కృంగిపోవడము, శ్రమల్లో నుండి ఇబ్బంది పడుతున్నాం, మనం నీతిమంతులుగా ఎలా ఉండగలుగుతాం అనే ఆలోచన మన జీవితంలో అప్పుడప్పుడు వెదజల్లుతూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు 3 తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు, కష్టం వచ్చినప్పుడు 3 తత్వాలు కలిగినట్టు మనుషులు ఉంటారు. ఏంటనంటే, శ్రమ వచ్చిందా, ఒకడు శ్రమను చూసి ఆ యొక్క దేశం నుండో, ఆ పట్టణం నుండో, ఆ పరిస్థితుల్లో నుండో పారిపోయినట్టు వాడు ఉంటాడు. రెండోదిగా, శ్రమ కానీ కష్టం కానీ వచ్చిందా, అప్పుడు ఆ సందర్భాల్లో ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి నిద్రపోయేవాడిగా ఉంటాడు. మూడోదిగా, శ్రమను బట్టి కష్టాన్ని బట్టి నిలబడేవాడిగా ఉంటాడు. ఈ 3 క్వాలిటీస్ ఉన్న మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఈ 3 క్వాలిటీస్ ఉన్నట్టు ప్రజలను మనం చూస్తూ ఉంటాం. శ్రమ కష్టం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి పారిపోయినట్టు వాడు, శ్రమ కష్టం వచ్చినప్పుడు నిద్రపోయినట్టు వాడు, శ్రమ లేదా కష్టం వచ్చినప్పుడు నిలబడినట్టు వాడు. వాస్తవానికి ఈ మాటలో చిన్న క్లారిటీ ఇద్దాం. దేవుని బిడ్డలారా, ఒక గ్రంథం మనకు కనబడుతుంది, రూతు గ్రంథం. రూతు గ్రంథంలో అక్కడ మనకు కనబడుతున్నట్టు ఒక స్త్రీ నయోమి.
నయోమి తన యొక్క కుటుంబం తన జీవితంలో బెత్లెహేములో కష్టకాలం ఉంది, నష్టకాలం ఉంది. బెత్లెహేములో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆహారం దొరకడం లేదు. బెత్లెహేము ప్రాంతం అంతటికీ కూడా కరువు వచ్చింది. అయితే వారి కుటుంబానికి మాత్రమే అక్కడ రాలేదు, దేశమంతటిలో ఆ ప్రాంతం అంతట్లో కరువు ఉంది. కానీ ఆ కరువును చూసి, ఆ కష్టాన్ని చూసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పోలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబం మాత్రం ఏమైందనంటే, ఈ కష్టాన్ని మనం తట్టుకోలేం, ఈ నష్టాన్ని మనం తట్టుకోలేం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కష్టం పోతుందేమో, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే నష్టం పోతుందేమో అనుకున్నారు. ఒక కుటుంబం మాత్రమే. వారు ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ వారు బయట దేశానికి వెళ్ళారు, మోయాబీలు దేశానికి. అక్కడికి ఒకవేళ 2.5-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది మోయాబు దేశానికి, బెత్లెహేమునకు కూడా. కానీ దేవుని బిడ్డలారా, పక్క ప్రాంతంలో, పక్క పట్టణంలో సమృద్ధిగా ఉందంట, అక్కడ ఆహారం దొరుకుతుందంట అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క మోయాబీల దేశం వెళ్ళారో, మోయాబీల దేశంలో కొన్ని రోజులు వెళ్ళిన కొత్తలో బాగుంది, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నష్టం వెదజల్లింది. నష్టం వెదజల్లినప్పుడు వారు మళ్ళీ అక్కడ విన్న మాట ఏంటంటే, మన దేశంలో సమృద్ధిగా ఆహారం దొరుకుతుందా అని విన్నప్పుడు వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు పారిపోయిన కుటుంబంగా ఉన్నారు. రెండోదిగా అదే కష్టం ఒక ప్రాంతంలో ఒక సమయంలో వచ్చింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, వారికున్న ఇబ్బందులన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ ఈయన మాత్రం చివరి అడుగు భాగానికి వెళ్ళి ఆ కష్టకాలంలో ఈయన నిద్రపోతూ ఉన్నాడు. మొదట కష్టం వచ్చినప్పుడు పారిపోయినట్టు వారుగా ఉంటారు. రెండోది అదే కష్టకాలం వస్తే మనం ఏం చేయలేం అని చేతగానితనంతో నిద్రపోయినట్టు వారుగా ఉంటారు. అయితే ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటే ఎవరి దేవతలకు, ఎవరి దేవుళ్ళకు వారు ప్రార్థన చేసుకుంటుంటే ఆ వాడ నాయకుడు, యజమానుడు వచ్చి, అసలు ఇది ఏంటి పరిస్థితి, అందరూ ప్రార్థన చేస్తున్నారా, ఎవడైనా మౌనంగా ఉన్నాడా అని చూస్తున్నప్పుడు యోనా నిద్రపోతూ ఉంటే అప్పుడు అంటాడు, నిద్రపోతా, నువ్వేంటి నిద్రపోతున్నావు, ప్రజలందరూ కష్టంలో ఉంటే అని అనేటప్పుడు అప్పుడు ఆయన చెప్తాడయ్యా, ఈ కష్టం వచ్చింది నాకే. మొదటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు పారిపోయినట్టు వాడు, రెండవ వ్యక్తి కష్టం వచ్చినప్పుడు నిద్రపోతున్నట్టు. అయితే మూడో వ్యక్తులు వ్యక్తిత్వం కలిగినట్టు వారు ఎలా ఉంటారంటే, కష్టం వచ్చినా నిలబడేవారుగా ఉంటారు. ఎగ్జాంపుల్, ఒక రాజు ఉన్నాడు, నేను ఒక విగ్రహాన్ని చేశాను, దానికి మీరు మొక్కాలి అనేటప్పుడు ఆ ప్రజలందరూ మొక్కుతారు. కానీ 3 యవనస్తులు మాత్రం మొక్కరు. అప్పుడు అంటాడు ఏమనంటే, ఏమయ్యా అందరూ మొక్కున్నట్లు మీరు కూడా మొక్కుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని అంటే, రాజా నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు, బలవంతుడు, కాబట్టి ఇప్పుడు మీరు మొక్కమంటే మేము మొక్కమనంటే రాజు ఆజ్ఞాస్తాడు, మీరు మొక్కకపోతే మిమ్మల్ని తలతల కాలుతున్న అగ్నిలో పడేస్తాను అని అంటే, మీరు ఏదైతే చేసుకోండి. చాలా కేర్లెస్గా సమాధానం చెప్పాడు. మా దేవుడు రక్షించగలనటి సమర్థుడు అని. సమస్య ఉంది, కానీ సమస్య ముందు నిలబడ్డారు. అయితే దేవుని బిడ్డారా, నేను ఒక మాట చెప్పాలి ఈ సమయంలో. ఏమిటంటే, మాకు మరణం వచ్చినా భయం లేదు. ఆ మరణం మాకు ఎలా కనబడుతుందంటే, నీతిమంతుని మరణం వలె నాకు కనబడుతుంది. మేము ఈ శారీరకంగా ఈ అగ్నిలో కాలిపోవచ్చు, కానీ మేము మరణం పొందుకుంటే నీతిమంతుని మరణమే నాకు కనబడుతుంది అనే విధంగా వారు సమాధానం చెప్పాడు. అయితే ఇంకో కూడా రాజు 2 దాన్ని అగ్ని రేట్ చేయించాడు, 2 అగ్నిని మంట పెట్టించాడు. దేవుని బిడ్డలారా, అది ఇంకనూ కూడా అధికంగా ఉంటే అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అవకాశం ఉంది, మీరు మొక్కుతారా? లేదు, మా దేవుడు దీని నుండి తప్పించగలంటే, ఈ కష్టం నుండి, నష్టం నుండి తప్పించగలనంటే దేవుడు. ఒకవేళ మరణమే మాకు వస్తే అది నీతిమంతుల మరణంగానే మేము ఎంచుకుంటామన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టకాలంలో నిలబడ్డారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. నిజం దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మరణము వస్తుందనంటే ఆ మరణము గురించి తప్పించుకోవడానికి, ఆ కష్టం నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఒక దినాన్ని యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ వేయడానికి తీసుకువెళుతూ ఉంటే అక్కడ 3 సందర్భాల్లో కొంతమంది అక్కడున్న ప్రజలు అడుగుతారు, నీవు కూడా యేసుతో పాటు ఉన్నవాడు కదా అని అంటే, అప్పుడు వారు పేతురు ముందున్నంటే సమాధానం, ఒకవేళ ఎస్ నేను కూడా యేసుతో ఉన్నాను అని అంటే ఆయనకు కూడా మరణం సంభవిస్తుంది. కానీ ఆ మరణానికి భయపడిపోయాడు, ఆ కష్టానికి భయపడిపోయాడు, ఎలాగైనా నేను బ్రతకాలి అనుకున్నాడు. కానీ
దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, పేతురు నీవు నన్ను సిలువ వేయకముందే, కోడి కూయకముందే నీవు నన్ను 3 సార్లు తెలియదని బొంకుతావయ్యా. లేదు లేదు ప్రభువా, నా జీవితం పోయినా నీ గురించి నేను అలా మాట్లాడనుగా అన్నాడు. అయితే ప్రభువు వారు చెప్పినట్లుగానే పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకడం చూసాం. అయితే పేతురు ఆ తర్వాత మరలా ప్రభువు దగ్గరకు వచ్చి పేతురుని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు, ఎస్ ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానో లేదో అది నీకు మాత్రమే తెలుసు అని పేతురు యేసుక్రీస్తు వారితో సమాధానం చెప్పిన తర్వాత పేతురు మరణము నీతిమంతుని మరణముగా ఆయన మార్చుకున్నాడు. మొదట మరణానికి భయపడ్డాడు, ఆ తర్వాత నీతిమంతుని మరణములోకి పేతురు వెళ్ళాడు. ఈరోజు నీవు నేను కూడా మనకున్న కష్టకాలంలో, మనకున్న నష్టకాలంలో, మనకున్న పరిచర్యలో, మనకున్న ఇబ్బందుల్లో మరణం వస్తుందని భయపడుతున్నాము. కానీ మన మరణము నీతిమంతుని మరణం వలె ఉండాలని ఆశ కలిగి మన బ్రతుకులో మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతమంది నీతిమంతులు భక్తుల యొక్క పాదాలు మనం కడిగినా ఆ నీతి మనకు రాదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బిలాము లాంటి వాడు అన్నాడు, నాకు నీతిమంతుని మరణము నాకు రావాలి. ఈరోజు పరిచర్యలో, సువార్తలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీతిమంతుని మరణము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఈరోజు పరిచర్యలో అనేక రకమైన ఆటంకాలు ఉన్నాయి. విశ్వాసులు కూడా దుర్బోధులు అని చెప్పి వారి నేత్రములు గుడ్డుతనముగా మార్చుకుంటూ ఉన్నారు. బయటికి కనబడే బాహ్యాన్ని, బయటకు కనబడే రూపాన్ని, బయటకు కనబడుతున్న పరిచర్యలను చూస్తున్నారు. ఇది సత్యం అనుకుంటున్నాడు. ఒక రాజుగారంట ఒక 4 వ్యక్తులను, గుడ్డు వాళ్ళని తీసుకొచ్చి, అందులైనటువంటి వారిని తీసుకొచ్చి, ఒరే వీరిని ఏనుగు దగ్గరికి తీసుకువెళ్ళండి. వీళ్ళు ఏనుగు దగ్గరికి తీసుకువెళ్తే ఏనుగు వీరికి ఎలా కనబడుతుందో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ రాయండిరా, లేదా నాకు వినిపించండిరా అంటే ఆ 4 గుడ్డు వాళ్ళని ఏనుగు దగ్గరికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత, ఒరే అబ్బాయి, మొదటివాడు నువ్వు వెళ్ళరా, రెండోవాడు వెళ్ళరా, మూడోవాడు వెళ్ళరా, 4వ వాడు కూడా వెళ్ళండిరా అని చెప్పి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగును వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆ రాజుగారి దగ్గరికి ఆ 4 అందులైనటువంటి వారు గుడ్డు వారిని తీసుకొచ్చి అప్పుడు మొదటి వారిని అడిగారంటే, ఏరా అబ్బాయి, నీకు కళ్ళు కనబడవు కదా, అయినప్పటికి కూడా ఎలా ఉంటుందో నీకు తెలియాలని నేను పంపించాను. ఏనుగు నీకు ఎలా కనబడుతుంది అని అంటే వాడు కాలు పట్టుకున్నాడట. ఏనుగు కాలు పట్టుకొని వాడికి ఏమనిపించిందంట అంటే స్తంభాల్లాగా అనిపించిందంట. వాడు ఏం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏనుగంటే ఎలాగో ఉంటుంది, ఏదో విధంగా ఉంటుంది అనుకున్నాను సార్, ఏనుగు ఎలా కనబడిందంటే నాకు ఒక పెద్ద స్తంభాలు, కరెంటు ఫోల్ లాగా ఉందండి ఏనుగు అని అన్నాడంట. ఓకే, అది రాసుకున్నాడు, పక్కకు పంపించేశాడు. మళ్ళీ 2వ వాడిని పంపించాడు. ఏరా అబ్బాయి, నీకు ఏనుగు ఎలా కనబడుతుందంటే వాడు తొండం పట్టుకున్నాడంట. ఆడనుకున్నాడంట ఇదేదో కొద్దిగా పెద్ద బోరులాగా ఉంది, ఇదేదో బోరుకున్న హ్యాండిల్ లాగా ఉంది, అందుకే నాకు బోరింగ్ కొడుతున్న హ్యాండిల్ లాగా కనబడిందండి అని మరొకటి చెప్పాడంట. 3వ వాడిని అడిగాడు, రే నీకు ఏనుగు ఎలా కనబడుతుందంటే, సార్ రోజు మేము ఇంట్లో ఊడ్చుకున్న చీపురు ఉంటుంది కదా, అలా కనబడింది. వాడేం పట్టుకున్నాడు, తోక పట్టుకొని వాడు చీపురు అని సమాధానం చెప్పాడట ఏనుగు గురించి. మరొకరిని అడిగాడు, రే నీకు ఏనుగు ఎలా కనబడింది అంటే, వాడు చెవులు పట్టుకున్నాడంట, చెవులు చాటల్లాగా ఉన్నాయంట, ఆ చెవులు పట్టుకొని అన్నాడంట, సార్ ఏనుగంటే ఏదో భయంకరంగా ఉంటుందండి, ఏనుగంటే చాటల్లాగా ఉంటుంది సార్, అది పెద్ద విషయం కాదు అంటే 4 రకాల భాగాలను వివరించేసరికి ఏనుగు యొక్క ఔన్నత్యము పడిపోయింది, పతనం అయిపోయింది. ఈరోజు అన్నీ తెలుసు, మనకు ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, సంఘాల గురించి తెలుసు, సేవకుల గురించి తెలుసు అని మన మనోనేత్రములు మనం గుడ్డితనం చేసుకొని పరిచర్యలో, సేవలో, క్రైస్తత్వంలో ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలను మూసి ఏం చేస్తున్నామంటే అన్నీ తెలుసనే భ్రమలో మనం ఏం చేస్తున్నామంటే మొత్తానికి మనకు నీతిమంతుని మరణం కలగాలనే విషయాన్ని మనం మరిచిపోయి భ్రష్టులుగా తిరిగినట్టు వారుగా అయిపోతున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందు దేవుడు ఒక విషయాన్ని బిలాము గూర్చిన మాట పెడుతూ ఉన్నాడు. నీతిమంతుని మరణం కావాలయా నాకు, మేము చేస్తున్న పరిచర్య, మేము చేస్తున్న సేవలో మేము ఏ పరిస్థితులకు వచ్చినా నీతిమంతుని మరణం కావాలి.
నీతిమంతుని మరణం కావాలి, నీతిమంతుని మరణం కావాలి. ఈరోజు ఆ మరణము అందరికీ వస్తుంది. మరణము నుండి తప్పించుకునే నరుడు ఈ భూలోకంలో ఎవ్వరునూ లేరు. కానీ ఆ మరణము సంభవించే లోపే మనం పాట విన్నట్టుగా, పాట పాడుకున్నట్టుగా వయసుతో సంబంధం లేదు మరణం రావడానికి. కాబట్టి మనమందరం కూడా ఆ మరణములో మనమందరం కూడా నీతిమంతుల మరణం పొందుకున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప మాటలను విని మనమందరం కూడా నీతిమంతుల మరణం పొందుకునే విధముగా మనం బ్రతుకుదాం, జీవిద్దాం. బాడీ బిల్డర్ అనేటి రోనీ కోల్మెన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి వెయిట్ లిఫ్టర్గా ఉండేవాడు. ఆయన తన వయసులో, తన యవ్వనములో ఎన్నో వందల కేజీలు ఆయన వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉండేవారు. కానీ వృద్ధాప్యంకి వచ్చేసరికి తన జీవితంలో తన 2 కాళ్ళు, తన నడుము కూడా పడిపోయినట్టు స్థితిలో మనకు కనబడుతుంది, మనం చూస్తూ ఉన్నాం. మరణములోపు మన జీవితంలో ఎంత బలం ఉన్నప్పటికీ కూడా, మరణములోపు మన జీవితంలో ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, మరణములోపు మన బ్రతుకులో ఎన్ని పరిస్థితులు, ఎన్ని పదవులు మనకు ఉన్నసరికి కూడా మన జీవితంలో మరణము తప్పదు. కానీ మరణంలోపే ఏదైనా మనం చేయగలుగుతాం. అయితే ఈ లోకములో ఏదైనా మనం సంపాదించుకోగలుగుతాం. కానీ ఈ లోకములో పరలోక రాజ్యానికి వెళ్ళే రక్షణను, పరలోక రాజ్యమునకు వెళ్ళే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుడిచ్చేదాన్ని మనం కాపాడుకోవడంలో ఏమాత్రమును కూడా మనం అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దయగల దేవ, బిలాము పలికినట్లుగా మా జీవితంలో మన్నైనది వెనకటికి మన్నైపోతుంది. ఆత్మను నువ్వు దయచేసి ఉన్నావు కాబట్టి ఆత్మ నీ యొద్దకు రావాలి. ప్రతి మానవుడు ఈ ఆత్మను విడిచిపెట్టి వెళ్ళాలి. మా జీవితంలో ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ధనమున్నా, ప్రభా నీతిమంతుని మరణము కలిగినట్లుగా మా జీవితంలో నీతిమంతు మరణము కలుగునగాక అని ఈ పరిచర్యల ద్వారా చేస్తున్నట్టు ఈ పరిచర్యను మీరు దీవించండి. లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ని అటు రీతిగా వాక్యం వింటున్న ప్రజలందరికీ నీ దీవెన ఆశీర్వాదము కలిగి, ఇదిగో ప్రభా బిలాము పలికినట్లుగా ప్రతి క్రైస్తవుడు ప్రభువా నీ యొద్దకు నీతిమంతుని మరణం వలె వచ్చుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.